తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. ఈనాటి సంచికు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రఖ్యాత నేపథ్య గాయకులు, నటులు శ్రీ మనో గారికి, ప్రఖ్యాత నటులు, దర్శకులు, సంగీత దర్శకులు, గాయకులు శ్రీ ఆర్పి పట్నాయక్ గారికి కూడా మనం ధన్యవాదాలతో, కృతజ్ఞతలతో స్వాగతం పలుకుంటున్నాం. ఈ ధారావాహిక ప్రథమ విజేతకు 10,000, ద్వితీయ విజేతకు 5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి చెరో $2,500 బహుమతులుగా అందిస్తున్న FTV అధినేత శ్రీ ఉదయ్ గారికి అభినందనలు తెలియజేద్దాం. ఈ 3 సంచికలు అయ్యాక, అంటే పోయిన వారం, ఈ వారం, వచ్చే వారం వీళ్ళు పాడిన పరిణతి చూసి వేసిన మార్కుల్లో సగటు మార్కులు తక్కువగా వచ్చిన ఒక్కరు నిష్క్రమిస్తారు. ఆ నిష్క్రమిస్తున్న చిన్నారికి $1,116 24 మంత్ర ఆర్గానిక్ వారు బహుకరిస్తున్నారు. వారి వదాన్యత కూడా మన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి అజమెత్తిన ప్రజాపతి, మదోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగళ్యం మంటగలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మనా, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరేయ్, ఎందుకు కట్టాలిరా శిస్తు? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పలుడ్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా? అది పెళ్ళ పెళ్ళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమించి ఉరి కొయ్యల ఉప్పు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనే ఉరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం పళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి, అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ముల
బడికి వచ్చరా అడుగు జీవులు భగ్గుమంటే ఉడుకునెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల కండ్రగొడ్డలి పన్ను గడతది చూడరా అన్నామన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్పల మెట్టి అరపిరంగులెక్కుబెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం आजाद हिंद फौज दड़पति नेताजी अखंड भरत जाति कन्न मरो शिवाजी सायुध संग्राम में न्यायमनी स्वतंत्र भारतावनि मन स्वर्गमनी ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హింద్ ఫౌజ్ జై హిందని నడిపాడు గగన సిగల గగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో జ్యోతిలుగా వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి ధన్యోహం. జాలాది రచన కీరవాణి గారి, సంగీతం మేజర్ చంద్రకాంత్ సినిమా నుంచి పాట. ఇటీవల కాలంలో అంటే మరీ ఇప్పుడు కాకుండా ఒక 15 సంవత్సరాల ఆ ప్రాంతంలో ఆ మధ్యకాలంలో విడుదలైన సినిమాల్లో వచ్చినటువంటి కొన్ని మాధుర్య ప్రధానమైన గీతాలు ఎంపిక చేసుకొని పాడుతున్నారు. ముందుగా సుప్రజ మన ముందరికి వస్తుంది, ఆహ్వానించండి ప్లీజ్. అందరికీ నమస్కారం. సుప్రజ ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి గారు, గానం చిత్ర బాలసుబ్రహ్మణ్యం. ఎమ్మెల్యేల సినిమా నుంచి సిరిలోలికించే చిన్ని నవ్వులే. సిరులలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, కలకాలము మహారాజల్లే ఏలాలి. సిరులొలిగించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. జాబిల్లి 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 మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి. నాలో మురిపెమంతా పాలపువై పంచని, లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని, మదిలో మచ్చలేని చందమామే నువ్వని, ఊరు వాడ నిన్ని మెచ్చుకుంటే చూడని, కలకాలము కను పాపల్లే కాసుకొని, నీ నీడలో పసి పాపల్లే చేరుకొని, సిరులలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు,
బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిట్టి పొట్టి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. వేసా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా, నేర్చ మొదటి పలుకు అమ్మ పేరే యాదిగా. నాలో అణువు అణువు ఆలయంగా మారగా, నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా. తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ, కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిట్టి పొట్టి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా. మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు, సిరులలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. ధన్యవాదాలు. వాయిస్ టింజ్ నాకు చాలా బాగా నచ్చింది ఫ్రాంక్గా. థ్యాంక్ యూ. అయితే ఫస్ట్ చరణం ఫస్ట్ పల్లవి పాడుతున్నప్పుడు ఒక దగ్గర సడన్గా కాన్షియస్ అయిపోయి అక్కడ నుంచి ఆ పల్లవి ఎండ్ వరకు కొంచెం డ్రాప్ అయింది. అదొక్కటి నాకు అనిపించింది. సుప్రజ బాగుంది తల్లి. అంటే మన కృష్ణారెడ్డి గారు తమిళంలో టి రాజేంద్ర గారు లాగా ఆయన కూడా సభ్యసాచి. నువ్వు ఓపెన్ చేసి పాడే విధానం నాకు బాగా నచ్చింది. అంటే మాట స్పష్టంగా వినపడుతుంది నువ్వు ఏం పాడుతున్నావు అనేది. అది మంచి హ్యాబిట్. మామూలుగా మీరు పేపర్లు లేకుండా పాడుతున్నప్పుడు ఏమైనా పాపం జ్ఞాపకం రాకపోతే అమ్మా అవసరమైతే పేపర్లు పెట్టుకోండి పాడండి అని అన్నా. అంటే ఒక్క క్షణం కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఇబ్బంది పడింది అనమాట. అంతే. అది వదిలిపెడితే మిగతా అసలు ఏ విధమైన ఇబ్బంది లేదు. శృతి పక్వంగా పాడావు, అక్షరాలన్నీ కూడా మిగతా స్పష్టంగా ఉచ్చరించావు అండ్ నవ్వుతూ పాడుతున్నావు. ఈ పాట కావాల్సింది అంతకంటే ఏమక్కర్లేదు. దీనికి పెద్దగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన అవసరంలా నవ్వుతూ పాడితే చాలు. ఓ పాపాయి గురించి అమ్మా నాన్న పాడేటటువంటి పాట. యూ హ్యావ్ ప్రెజెంటెడ్ ఇట్ సో వెరీ వెల్. చిరంజీవ సుఖీ భవ. థ్యాంక్ యూ సార్. అఖిల. అందరికీ నమస్కారం. అఖిల ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రాసింది, సంగీతం శ్రీ, గానం చిత్ర గారు. గాయం సినిమా నుంచి అలుపన్నది ఉందా? అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు, మెలికలు తిరిగే నది నడకలకు, మరి మరి మురిగే పది తలపులకు. లలా 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 లలా. అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు. నా కోసమే చినుకై కరిగే ఆకాశమే దిగదాయిలకు, నా సేవకే సిరులే చిలికే దాసోహమే ఎనదా వెలుగు, ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు, కలలను తేవా నా కన్నులకు. లలా
ఎదురుగా నడిచే తొలి ఆశలకు లలా 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 అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరి మరి మురికే మది తలపులకు లలా 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 థ్యాంక్ యూ. 3 ఫైనల్ స్టేజ్లో ఇలాంటి సాంగ్ సెలెక్ట్ చేస్తే డెఫినెట్గా కాంపిటేటివ్ స్పిరిట్ ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. అయితే నువ్వు పాడిన దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే తప్పుని తప్పులాగా తెలియకుండా మేనేజ్ చేయడం. అది చాలా చాలా మంచి ఆర్ట్. అది స్టేజ్ మీద పాడేటప్పుడు యూజువల్గా తప్పు చేసాము అనే ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది పట్టించుకోకుండా ఆ ఒక్కటి తప్పు అయినా నేను రెస్ట్ ఆఫ్ ది సాంగ్ న్యాయం చేస్తాను అన్న ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో అది నాకు నచ్చింది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. చాలా గిఫ్టెడ్ వాయిస్ అమ్మా నీకు. మంచి ఎక్స్ప్రెసివ్ వాయిస్, చెస్ట్ వాయిస్, హెడ్ వాయిస్ అంటారు. దాంట్లో నువ్వు చాలా బ్యూటిఫుల్గా ట్రావెల్ అవుతుంది నీ వాయిస్. అది విత్ ఎక్స్ప్రెషన్తో నువ్వు అడగకుండానే నీ వాయిస్ మోల్డ్ అవుతుంది. అది నీకు పెద్ద గిఫ్ట్. అట్లా బేస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయి. చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఇంతకు నువ్వు చేసిన తప్పేంటి అని చెప్పి రెండో చరణం అంటే నా కోసమే అని మొదలుపెట్టాను, కానీ అది నీ చూపులే అది పాడకుండా నా కోసమే అని మొదలుపెట్టి తర్వాత తడిపే వరకు నేను పాడలేదు. తర్వాత ఏమైనదో నాలో అంటే ఆ రికవరీ కోసం 2 words పాడలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేస్తున్న ఫ్యాక్టర్ ఒకటే, ఎదురుగుండా పేపర్. అది లేనన్నాళ్ళు మీరు ఈ తప్పులు అసలు ఎవరు చేయలేదు. చక్కగా అన్నీ గుర్తుపెట్టుకొని పాడేశారు. ఆ పేపర్ పెట్టేటప్పటికి ఒక చిన్న డిస్ట్రాక్షన్ అయినా కూడా సరే, అటు కదిలినా వేరే ఆలోచన తళుకుమన్నా సరే మన దృష్టి ఫోకస్ అవుతుంది అనమాట. బట్ ఆయన అన్నట్టుగా అది ఆ సమయస్ఫూర్తి చాలా ముఖ్యం. దాన్ని ఎలా మేనేజ్ చేస్తామన్నది బ్యూటిఫుల్లీ మేనేజ్డ్. టఫ్ సాంగ్ యాక్చువల్గా, ఎందుకంటే చాలా బాగా చేశాడు శ్రీ. వాడు చాలా చిన్న వయసులో మనల్ని అందరిని వదిలి వెళ్ళడం చాలా బాధాకరం. నాకు అన్నయ్య లాంటి వాడు చక్రవర్తి, వీడికి తండ్రి లాంటి వాడు, వాడి బిడ్డ అతను శ్రీ. చాలా బాగా చేశాడు. అండ్ సీతారాం శాస్త్రి శ్రీకి ఎంత సపోర్టివ్గా ఉండేవాడో నాకు బాగా తెలుసు. అతను కొన్ని సినిమాలు కూడా ఇప్పించాడు. బాగా చేస్తాడు, అబ్బాయికి ఇవ్వండి అని. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రైటర్ సీతారాం శాస్త్రి. ఒక్కోసారి పైకి వెళ్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాం. పైకి వెళ్తున్నప్పుడు ఒక్క చరణంలో మాత్రం. బట్ యువర్ మేనేజింగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. వీడన్నది జ్ఞాపకం పెట్టుకో, బికాజ్ యువర్ వాయిస్ ఈజ్ యాక్చువల్లీ సోప్రానో. ఎక్కువగా పై స్థాయి ఉన్నదన్నమాట. అండ్ మిడ్స్ వరకు బాగుంటుంది, లోగా కూడా రావడానికి ప్రాక్టీస్ చేయాలి. ఇది లోయెస్ట్ నోట్ అనుకో నువ్వు. ఎంతసేపు సస్టైన్ చేయగలగో ప్రాక్టీస్ చేయదాన్ని. అంటే ఏం లేదు, యాక్చువల్గా డిఫికల్ట్ పార్ట్ ఇన్ సింగింగ్ ఎ లోవర్ నోట్ ఈజ్ హౌ వీ కెన్ పుట్ మోర్ ఎయిర్ ఇన్ టు ఇట్. పైన పాడుతున్నప్పుడు గట్టిగా పంచి ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. లోవర్ నోట్ పాడుతున్నప్పుడు ఎక్కువ గాలిపోయాలి. అది చాలా కష్టం. ఆ మిషనరీ మన ఒంట్లో ఉంది, దాన్ని మేనేజ్ చేయడం కష్టం. అది కొంచెం ఎక్కువగా ఓపెన్ చేస్తే చాలా ఎక్కువ అయిపోతుంది, తక్కువ ఓపెన్ చేస్తే అసలు వినపడదు. అది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. లోవర్ నోట్స్ని అంటూ ఆటో రిక్షాలో వస్తుంది ఒక్కసారి. ఆటో రిక్షా చూసావు ఇండియాలో? వెళ్తూ ఉంటాయి. అలా వచ్చిన సౌండ్ పర్వాలేదు, ప్రాక్టీస్ చెప్పి. ఈ ఆటో రిక్షా అన్నమాట నేను చిత్ర గారికి ఒక కోడ్ లాగా చెప్పాను ఆవిడకి ఈ చిలిపితనం ఏదైనా కొంచెం ఇలాంటివి రావాలంటే ఆవిడ వచ్చేది కదా, సిగ్గుపడేది పాడడానికి.
అక్కడ ఒక ఆటో రిక్షాను వేసుకోమ్మా అనేవాడిని నేను, ఏఆర్ అని. అది ఏంటి ఆటో రిక్షా సౌండ్ ఎలా వస్తుందంటే ఆవిడ ఆలోచించేది, దరి తానా తననో తననో, అది కావాలి, అది ఆటో రిక్షా అని రాసుకునేవాడిని అనమాట. సో షీ కాట్ అప్ విత్ దట్ అండ్ షీ యూస్ టు, రాగానే అడిగేది, ఈ పాటలో ఆటో రిక్షా ఎక్కడైనా ఉందా గురుగారు అనేది, చూద్దాం ఎక్కడైనా ఉందో పాట చూశాక కానీ. సో ఇవన్నీ కోడ్స్ అండ్ హౌ ఇట్స్ ఎ టెక్నిక్. సింగింగ్ ఎ సినిమా సాంగ్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ టెక్నిక్. How you present it. Once you make a mistake, you try to learn it again by that mistake. So one got to make mistakes. That's only through mistakes we can learn. నువ్వు వెళ్ళరా తల్లి. భావన దా తల్లి. అందరికీ నమస్కారం. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం చిత్ర గారు. కోకిల సినిమా నుంచి ఆకాశం మేఘాలు మూసే వేళల్లో. ఆ
ధన్యవాదాలు. ఫస్ట్ చరణంలో కొంచెం శృతి అక్కడక్కడ రీచ్ అవ్వలేదు అనిపించింది నాకు ఓవరాల్గా. అదర్వైజ్ వాయిస్ పంచ్ అది బాగుంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. మాస్టర్ ఇళయరాజా గారి కంపోజిషన్స్లో ఎన్ని వేరియేషన్స్ చరణంలో, అసలు మామూలు వేరియేషన్స్ కాదు. నెక్స్ట్ నీ వాయిస్ ఎంత మాధుర్యంగా ఉందంటే అక్కడక్కడ వాణి జయరామ్ గారి టచ్ నీ వాయిస్లో ఆ టచ్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. బాగా ప్రాక్టీస్ చేశాను. మంచి సంగతులు ఆ ఫాస్ట్ సంగతులన్నీ ఆవిడ పాడితే ఎలా ఉంటుందో అలాగే వచ్చినాయి నీకు. బ్యూటిఫుల్. ఆ వేరియేషన్స్ బాగా చూపించావు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. You know what is the tricky part in this song? The vibrato. Vibrato is, I am not asking about the style of singing actually, in the composition itself, which is he has done a wonderful job where if you are not careful enough, you just miss and people won't understand what exactly is the note. The starting of the charanam itself, try to sing. You did it beautifully in the second charanam, but in the first charanam, you slightly missed the bus. Sing that slowly. నీ కంటిలోనా నే పాపనై, నీ గొంతులోనా ఓ పాటనై. That was not as clear as it was. Taranana. అదే కదా. తానా తానా తరరనాన తానా నారదారదే. That's the most beautiful part of this song. In the second charanam, those notes were all perfect. ఆయువు తోటల్లో ఆ లైన్ చదువు అమ్మ. ఆయువు తోటల్లో పీతువు కోసే, తీతువు అది తీతువు. తీతువు కోసే. Titu is a bird which is used for not for Shubham, for Ashubham. Titu కూసిందిరా అంటే అక్కడ ఏదో అవుతోందిరా, ఏదో సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. తీతు, నాట్ పీతు. ఆయువు తోటల్లో తీతు కూసే పల్లవి. తర్వాత నెక్స్ట్ లైన్. పల్లవి పాడాయే మల్లిక మోడాయే మౌన. It's also beautiful. తానని నానా తారిరి తీరారా. Unless the director and producer understand what he is doing, they have so much of confidence on him, because when he sings, it won't be that evident. And he's a mediocre singer. He sang lots of songs, no doubt, but it's very difficult to understand when he sings. But when it comes onto the canvas, extraordinary. Great composer, great composition, and the confidence with which you have sung. It's a very difficult song to attempt at this age, and you have done exemplary. The simplest thing Ilayaraja does is his rhythm patterns. He doesn't complicate rhythm patterns at all. He makes it very simple and very straight. He knows what he does want, and the sounding is so very, very well. ఇంత భీకరంగా ఉంటుంది కదా ఆర్కెస్ట్రేషన్. ఫస్ట్ హీ కండక్ట్స్ ఇన్ ద ఆడిటోరియం. ఇలా ఉంటుంది రికార్డింగ్ థియేటర్ ఇళయరాజా. Nobody makes any noise. Ready? That's his voice. 1, 2, 3, 4. ఇంతే వాడు కండక్ట్ చేసేది. ఇన్స్ట్రుమెంట్ సౌండ్ తప్ప అయిన తర్వాత ఒక్కరు తుమ్మడం దగ్గడం మాట్లాడి ఏ ఉండదు అనమాట. వాట్ డస్ హీ సే అన్నట్టు చూస్తుంటాడు. హీ హ్యాస్ బాట్ దట్ సార్ట్ ఆఫ్ డిసిప్లైన్ ఇన్ ది రికార్డింగ్ స్టూడియో అండ్ టు ది మ్యూజిషియన్స్ ఆల్సో. God bless you for giving us a beautiful song. Thank you, sir. Beautifully ధన్యవాదాలు. presented. God bless you. ప్రియా దాతల్లి. అందరికీ నమస్కారం. ప్రియ ఎంపిక చేసుకున్న పాట భువనచంద్ర రచన, సంగీతం ఇళయరాజా, గానం చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిన్నరాయుడు సినిమా నుంచి బుల్లిపిట్ట బుజ్జిపిట్ట. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే. ఎవరే ఎవరే పిలిచేది నేనెట్టా ఎట్టా పలికేది. బుల్లి పిట్ట
బుచ్చి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే ఎవరో ఎవరో తెలియందే నేనెట్టా ఎట్టా పిలిచేదే బుల్లి పిట్ట బుచ్చి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే బుల్లి పిట్ట బుచ్చి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే కొంటే కోనంగీడు కొట్టే కేరింత చూడు ఏదో గమ్మత్తుగుంది మావా నేనే లేదంటూ హద్దు ముద్దు ముద్దుకి పద్దు రాస్తే ఎట్టా సత్యభామా బంగారు గిన్నెలోని పరువాల పాయసాలు నీకే ఉంచా నేను పోకిరి చక్కంగా ముందుకొచ్చి సందేల విందులిస్తే కాదంటనా జతరా మరి వారం వచం చూడాలి ఆ పైనే నీతో ఓడాలి బుల్లి పిట్ట బుచ్చి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే బుల్లి పిట్ట బుచ్చి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే ఇంటి తాళాలు దాచి గంట మోగించమంటే ఎట్టాగమ్మో గౌరమ్మో జంట బాణాలు దూసి ఇట్టా రెట్టిస్తే నన్ను వేగేదట్టా మావయ్యో గోరింగ గూటి ముందు చిలకమ్మ చిందులేసి ఆడిందంటే అర్థమేమిటో మందార పువ్వు మీద మురిపాల తుమ్మెదొచ్చి వాలిందంటే మరి దేనికో నీలో నేనే దాగాలి చెలరేగే తాపం తీరాలి బుల్లి పిట్ట బుచ్చి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే ఎవరే ఎవరే పిలిచేది నేనెట్టా ఎట్టా పలికేది బుల్లి పిట్ట బుచ్చి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే ఎవరో ఎవరో తెలియందే నేనెట్టా ఎట్టా పిలిచేదే బుల్లి పిట్ట బుచ్చి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే బుల్లి పిట్ట బుచ్చి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే ధన్యవాదాలు నువ్వు పాడిన పాటలో నవ్వుతూ పాడడం నాకు బాగా నచ్చింది. ఎప్పుడైనా నవ్వుతూ పాడితే ఇలాంటి పాటలు పర్టికులర్గా ఇంకా బాగా ఎనర్జెటిక్గా వినిపిస్తాయి. దట్ ఈస్ ది బెస్ట్ పాజిటివ్ థింగ్ దట్ హ్యాపెండ్ వైల్ యు ఆర్ సింగింగ్. ప్రియా, మంచి సాంగ్ సెలెక్షన్. ఎందుకంటే ఇది నువ్వు ఎంతసేపు పాడినా వినాలనిపించే ఒక అద్భుతమైనటువంటి మెలోడీ లలబీ సాంగ్. చరణం ఎంత ట్రిక్కీగా ఉంటాయంటే సంగతులన్నీ కూడా అది కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయాలి దాని మీద. కొంటే కోనంగి నువ్వు ఆ పాడేది కొంచెం క్రిస్పీగా పాడు. అదే
గంటే గోరంగీడు అంటే ఒక సాంగ్ మూడు మారిపోయి ఓ ఫోక్ టచ్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కొంచెం పల్లవి నువ్వు పాడావు, బుల్లి పిట్ట బుజ్జి పిట్ట అని పాడావు కదా, అలాగే కొంటే కోనంగీడు తానా కొంచెం వర్డ్ పట్టి పాడితేనే ఆ మెలోడీ వచ్చేస్తుంది. లాస్ట్లో పల్లవిలో ఇంప్రవైజేషన్ అంతా బాగుంది, చాలా బాగుంది, బాగా పాడావు. ది ఫస్ట్ పాయింట్ వాడు చెప్పింది రైట్ ఫ్రమ్ డే వన్ ఐఎమ్ టెలింగ్ యూ, డోంట్ మేక్ ఇట్ స్లేర్ ఆల్వేస్. అలాంటి పాటలు వేరే ఉంటాయి, దీనికి మాత్రం స్ట్రక్కటో అంటాం కదా మన వెస్ట్రన్ మ్యూజిక్లో, అలా ఉండాలి. ఇప్పుడు బుల్లి పిట్ట అన్నది నువ్వు కరెక్ట్గా అంటున్నావు, బుల్లి పిట్ట అంటే బాగోదు కదా. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలో నీ గువ్వ పిట్ట వెంట వెంట వచ్చేవారి పేరు చెప్పవే. చరణం కూడా అలాగే ఉండాలి. అది దానికి కారణం నువ్వు కావాలని పాడడం కాదు, యువర్ బిల్ట్ ఇన్ విత్ వన్ స్టైల్ ఆఫ్ సింగింగ్. నువ్వు మాట్లాడుతున్నప్పుడు కూడా నీ వాయిస్ అలా ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది. అది మాట్లాడుతున్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది. కొన్ని పాటల కోసమని మనం అడాప్టేషన్ చేసుకోవాలి, దాన్ని అలా చేసుకోకపోతే అన్ని పాటలు ఒక్కలాగే వినపడతాయి. వారం వర్జం చూడాలి ఆలా ఆపై నీతో ఓడాలి. వాడు ఎంత సీరియస్గా అడుగుతాడు, ఏంట్రా సంగతి బాలా, సంగతి ఏంటి అంటాడు. తానా కరెక్ట్గా అనరా, ఇంకోసారి అనరా, కరెక్ట్గా అనరా. వాడు లా అని పాడు వినిపిస్తాడు అనమాట. భలే తమాషగా ఉంటుంది ఇంటర్కమలు పాడు వినిపించేప్పుడు. చూడాలి అంత ఉంది వ్యవహారం, అవన్నీ పలకాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. అభిజిత్. అందరికీ నమస్కారం. అభిజిత్ ఎంపిక చేసుకున్న పాట వెన్నెల కంటి రచన, సంగీతం రాజ్కోటి, గానం మనో. తపస్ సినిమా నుంచి తళుకుమన్నది కులుకుల తార. తళుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. తళుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. ఓ మైనా వదలనిక ఏమైనా, నాలోన శృతిలయలు నీవేనా, గుండెల్లో నా నిండే ఊహ నీవే కిరణ్, రావే కిరణ్. తళుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. తళుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. తోడుగా ఎండవాన చూడగా ఇడు జోడుగా ఎన్నో సులాడగా తోడు నీడగా. ఇడు గోదారి పొంగింది చూడు, నా దారికొచ్చింది నేడు ఆశ తీరగా. ప్రేమ మాగాణి పండింది నేడు, మారాణి పారాణి తోటి నన్ను చేరగా. గువ్వల జంటగా ఓ సాగే వేళలో, నవ్వుల పంటగా ఓ రావే నా కిరణ్. తళుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. తళుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార.
విల్లుగా ఆనందాల జల్లుగా మల్లెలు చల్లెగా ముద్దే నేడు తీయగా తెరే తీయగా గుండె కొండకి జాబిల్లి వచ్చి ఎండెల్లో వెన్నెల్లు తెచ్చి పాను పేయగా తోటి మందార కందాల తోటి అందాల చందాలు నాకు కాను గీయగా ఊహల రాహిరి ఓగే వేళలో ఊపిరి నీవుగా ఓ రావే నా కిరణ్ తళుకు మన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార తళుకు మన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార ఓ మైనా వదలనిక ఏమైనా నాలోన శృతిలయలు నీవేనా గుండెల్లో నా నిండే ఊహలీవే కిరణ్ రావే కిరణ్ ధన్యవాదాలు. అటెంప్ట్ వాజ్ గుడ్. స్లోలీ వార్మప్ అయింది. ముందు కొంచెం అలా సాఫ్ట్గా స్టార్ట్ అయ్యి వార్మప్ అయ్యి ఎండ్ వచ్చేసరికి యు ఆర్ పర్ఫెక్ట్లీ దేర్ ఇన్ ది సాంగ్ అన్నమాట. అభిజిత్ చాలా బాగా పాడావు. మంచి మంచి వాయిస్ నాన్న ఇది. మంచి వాయిస్, మంచి సంగతులు బ్రహ్మాండంగా పలుకుతున్నాయి. నీకు మ్యూజిక్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది. అది బాగా కంటిన్యూ చేయి. ఎందుకంటే భగవంతుడు ఏమైనా చేయొచ్చు ఈ ప్రపంచంలో, పాడటం తప్ప. మంచి అసిస్టెంట్ని పెట్టుకుని మ్యూజిక్ కూడా చేసేయచ్చు. పాడటం మాత్రం కష్టం కదా. అది పాడటం అనేది స్వామి ఇస్తేనే. మంచి గొంతు లేకుండా పాడుతూ ఉంటారు. మేము కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు సంగతి పాడినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. అంటే ఆ సంగతి నువ్వు పాడుకో, నా లోపల నేను పాడుకున్నా. అది 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 హృదయగా బయటికి కనపడదు. దాసు గారు పాడింది, అన్నయ్య పాడింది ఒక కాంపిటీషన్లో ప్యారిస్. అక్కడ లోకల్ సింగర్స్. நீ பௌர்ணமி என்றும் என் நெஞ்சிலே நானி 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 ఆడి పాడుదే నీ. ఫస్ట్ ఈ పాట సెలెక్ట్ చేసుకొని వచ్చాడు అతను. అతని ధైర్యానికి నిజంగా అసలు సార్ నేను ఇప్పుడు క్లాసికల్ బేస్ పాడబోతున్నాను. నీ నీ పౌర్ణమి అన్నాడు. అంటే ఆ పాట నాకు తెలుసు కాబట్టి నువ్వు ఊహించుకో ఆ సంగతులు. లేదు, నీకు తెలియకుండా నువ్వు కరెక్ట్గా పాడుతున్నావు. అది అది కరెక్ట్. అది చాలా కష్టం. అది తర్వాత నాని 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 నీ అక్కడే ఉన్నాడు. సరి గమ గమద పని సని ఇది వెళ్తలా, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా. ఆడి పాడుదే నీ పౌర్ణమి. అట్లాగా వాటన్నిటిని చూసి ఇక్కడ ఈ చిన్నారులు ఇంత టాలెంట్తో పాడుతున్నారంటే, అమెరికాలో అన్నయ్య గారు పాడుతా తీగా చేయటం వీళ్ళు చేసుకున్నటువంటి వరం. ఎట్ ఏ టైం మీలాంటి గాయకులు దొరకటం పాడుతా తీగానికి వరం. థ్యాంక్ యూ. చరణంలో ఒక్క సంగతి తాలలే అది అంటే క్లాసికల్ అయిపోద్ది. అంటే ఓ రాగ్ ఓ ఓ ఊహలవాహిరి ఓ రాగే వేళలో నాలలి నాలిలి నానా అంటే క్లాసికల్ అయిపోద్ది. అంటే ఏం లేదు, ఆ సంగతి యాక్చువల్గా ప్రియ పాడినట్టు పాడాలి. ప్రియ మామూలుగా ఎలా పాడుతుందో అలా పాడితే ఈ ఈ ఈ సంగతి కరెక్ట్ అవుతుంది అనమాట. అది విషయం. ఓ ఓ అనకుండా ఓ, దట్స్ వాట్ హీ మీన్స్. ఓకే, ట్రై ఇట్ వన్స్.
ఊహలలాహిరి హోగేవే. మద మదబా మగస మా అక్కడి నుంచి లైట్ తీసుకో. ఓ సాగే ఓ సాగే వేళలో. అంతే, సింపుల్, కానీ అది చాలా చేంజ్ తీసుకొస్తుంది లైట్ మ్యూజిక్ కన్నా క్లాసికల్కి. ఆ డిఫరెన్స్ చూపిస్తే, ఎందుకంటే నువ్వు ఫస్ట్ స్టెప్ దాటావు, ఇక్కడి నుంచి బెటర్ దాన్ ది బెస్ట్ కోసం ట్రై చేయాలంతే. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ఒకసారి పల్లవి కూడా నేను ఇంకేం చెప్పక్కర్లేదు, ఇద్దరు క్లీన్గా డెమాన్స్ట్రేట్ చేశారు. ఇది మెలడీ సాంగే, కానీ దీంట్లో ఒక చిన్న పంచి ఉంది పాటలో. ఒక్కసారి అతను పాడే పల్లవి విన్ను ఒకటి. తళుకుమన్నది కుల్లుకుల తార, పలుకుతున్నది వలపు సితార. తళుకుమన్నది కుల్లుకుల తార, పలుకుతున్నది వలపు సితార. ఓ మైనా వదలనిక ఏమైనా, నాలోన శృతి లయలు నీవేనా, గుండెల్లోన నిండే ఊహ నీవే కిరణ్, రావే కిరణ్. తళుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. తళుకు కులుకు, what he is giving an expression. It is all like పిచ్చుకాటు. తళుకు మన్నది కుల్లు కుల్ల తార తల్లలాలలాలలాలలాల with a smile and feeling the beat. That's all. I don't want to say any other thing. You have always been very good. You are very good. Dennis Demenes, you can go back to your seat. థ్యాంక్ యూ. God bless you. కురుక్షేత్రంలోని పద్యాలు షణ్ముఖాంజన్ రాజు గారి బాణి చిన్నప్పటి నుంచి నాకు అది మైండ్లో ఉండిపోయింది. ఆ రెండు పద్యాలు పడదీప రాగం, సరస్వతి రాగాలు ఆయన పాడినటువంటి విధం ఒకసారి మీకు వినిపిస్తాను. పతితులు కారు నీ ఎడల భక్తులు, పతితులు కారు నీ ఎడల భక్తులు, సుంఠలు కారు విద్యలం చతురులు, మంచివారు నృప సంతతికి తలలో నాల్కలు అచ్యుతునకు గూర్చువారు. రణశూరులు పాండవులు, రణశూరులు పాండవులు, అట్టివారలతి దీనులై అడుగగా ఇక ఏటికి సంశయింపగను మామా. నా మరీను రాజరాజా అలుగుటయే ఎరుంగని అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవునే. కర్ణులు 10 వేవురైనా, కర్ణులు 10 వేవురైనా అని నొత్తురు సత్తురు రాజరాజా.
నా పలుకులు విశ్వసింపుమా విపన్నులు లోకులగాబు నెల్లరు ఆ ఆ ఆ నా 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 ఇది ఆ మహానుభావులందరూ ఆయన స్టేజ్ మీద ఒక పద్యం పాడితే వన్స్ మోర్ అంటే రాగం మార్చి ఇమ్మీడియట్గా పాడే అటువంటి ఆంధ్ర బాల గంధర్వ షణ్ముఖాంజరాజు గారిని డాలస్లో తలుచుకోవటం ఒక కళాకారిని బిడ్డగా నాకు చాలా సంతోషం. మళ్ళీ వచ్చేవారం దయచేసి రండి. వాళ్ళతో పాటు మాకు కూడా ఆశీర్వాదాలు అందించండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV. ఒరే నువ్వు నాకు నచ్చావురా, ఒరే ఐ లవ్ యూ రా. రమ్మని రమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ. చల్లరి పల్లవిగా మల్లెల పల్లకిగా రా. వస్తా నీతో ప్రయాణిస్తా, డబ్బులు నేను తెస్తా, నిన్ను ఎలాగో భరిస్తా. లవ్ యూ అంటే చీకొట్టి పోతావు, ఓ పిల్ల చావు పిల్ల చావు పిల్ల చావు చావు చావు. తేరే లియే పిచ్చెక్కిపోయే నన్నిట్ట వదిలిపోతావా. ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుచు ఎదలకెదురు పడిన ముదురు మదనుడు.